మీకు రైటింగ్ మీద ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎలా? నేను చిన్నప్పటి నుంచి నా థియేటర్ ప్రొడక్షన్స్కి నేనే రాసుకునేదాన్ని. యూఎస్లో నేను చెప్పాను కదా మీకు, వీ హ్యావ్ ఎ కంపెనీ కాల్డ్ డాన్స్ దిల్స్, వేర్ ఇస్ హాలీవుడ్ థియేటర్ ప్రొడక్షన్స్, హాలీవుడ్ బాలీవుడ్. సో ఐ టు రైట్ ద స్టోరీ మై సెల్ఫ్. అసలు ఆర్టిస్ట్ కావాలనే జిజ్ఞాస ఎప్పుడు మీకు అసలు ఎలా ఏర్పడింది మీలో? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, సో మీకెందుకు నేను ఆర్టిస్ట్ని కావాలి అనే కోరిక ఎందుకు వచ్చింది అసలు? అది నేను చిన్నప్పటి నుంచి ఆమె భరతనాట్యం డాన్సర్ అండ్ స్టేజ్ థియేటర్ యాక్టర్. అంటే స్కూల్లో కూడా చేసేదాన్ని, కాలేజ్లో కూడా చేసేదాన్ని, యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశాను. నేను ఎక్కడుంటే అక్కడ క్రౌడ్ పుల్లర్ అండి. నేను స్టేజ్ మీద ఉంటే ఒక 10,000 మంది అమెరికాలో వచ్చేస్తారు. నాకు కొంచెం పుల్లింగ్ పవర్ ఉంది. సో అది చూసి చాలా మంది ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, హే యునో యూ గో ఆన్ స్టేజ్, యూ కెన్ రియలీ పుల్ ద క్రౌడ్, సో డూ సంథింగ్, బీ ఆల్వేస్ ఆన్ స్టేజ్ అని. సో నేను చేసే థియేటర్ ప్రొడక్షన్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అక్కడ. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ ఇన్ బే ఏరియా, అక్కడ చేశాము. అలా ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్, ఒకసారి వెరీ అకాంప్లిష్డ్ హాలీవుడ్ ప్రొడ్యూసర్, వీ ఇన్వైటెడ్ హిమ్ యాస్ చీఫ్ గెస్ట్ and he spotted and he's like, dude, you cannot just stay here, you have to go explore in India. ఎందుకంటే అమెరికాలో ఎంత చేసినా అక్కడ వరకే ఉంటుంది. మీకేమైనా తెలుసా అమెరికాలో ఏమైనా అవుతుందా? తెలియదు. అక్కడ న్యూసెస్ బయటికి రావు. మేము ఎంత కష్టపడి ఎంత గ్రేట్ చేసినా. అవును, హాలీవుడ్ మూవీస్లో చేయొచ్చు కదా మీరు. అది మన జానరే కాదండి, మనం తెలుగు వాళ్ళము. తెలుగు వాళ్ళం అయినా అంటే ఆర్ట్కి దెర్ ఈజ్ నో లాంగ్వేజ్ బ్యారియర్స్ అని అది డిఫరెన్స్ ఉంది. ఎందుకనంటే ఇక్కడ మన ఎమోషన్స్, మన వే ఆఫ్ ప్రొజెక్టింగ్ ద కాన్సెప్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హాలీవుడ్. అండ్ హాలీవుడ్లో కూడా మన ఇండియన్స్ ఒక లీడ్ యాక్టర్ లాగా రావాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు ప్రియాంక చోప్రా గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. షీఈస్ ఆల్రెడీ హియర్ ఫేమస్ ఇన్ బాలీవుడ్, అండ్ దెన్ తను అక్కడ ఇంత ఫేమస్ బాలీవుడ్లో ఉండి కూడా అక్కడికి వెళ్ళి ఒక బ్రౌన్ గర్ల్ లాగా బయటికి పైకి రావాలి అని అంటే ఇట్ టుక్ హర్ సో మచ్ ఆఫ్ టైమ్. యా, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకోసమని ఫర్ మీ యాక్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన ఇంట గెలిచి బయట గెలవాలనే కాన్సెప్ట్ నాకు చాలా క్లియర్. అండ్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ అవర్ తెలుగు కల్చర్, తెలుగు కమ్యూనిటీ అండ్ ఆల్, అండ్ హిందీ ఆల్సో యాజ్ వెల్. సో మై టార్గెట్ వాజ్ ఆల్వేస్ లైక్ తెలుగు అండ్ హిందీ. ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఏదైనా చేసినా కూడా పాన్ వరల్డ్ లాగా ప్రాజెక్ట్స్ చేస్తామే కానీ ఉట్టి హాలీవుడ్ అనేది ఎప్పుడు ఉండదు. ఇట్స్ ఆల్వేస్ లైక్ పాన్ వరల్డ్. అదే కాన్సెప్ట్ని వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు, హిందీ and English.